వెల్కమ్ టు TR9 టీవీ. నేను మేఘ్నా. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్వేషణ 2026 లో MLR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థుల అత్యున్నత. రాజకీయాల్లో ఉండాలా వద్దా అన్న దయాకర్ రావు. వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చలో సమాచార్ భవన్ ముట్టడి. కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఆర్థిక సహాయం. మేయర్ మహంకాళి స్వామిని సన్మానించిన SC/ST జిల్లా మాజీ సభ్యుడు. గోదావరి ఖనిలో కేసీఆర్ జన్మదిన వేడుకలు. 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అరణ్య కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి. GHMC సర్కిల్లో పుట్టినరోజు జరుపుకున్న ఎమ్మెల్యే. PM కిసాన్ పై స్పందించిన దుబ్బాక ADA మల్లయ్య. KGKS రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష. అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన అన్వేషణ 2026 లో MLR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు అత్యున్నత ప్రదర్శన చేశారు. MLR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వ్యవస్థాపక కార్యదర్శి మరియు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి మార్గనిర్దేశంతో అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన అన్వేషణ 2026 లో విద్యార్థులు అత్యున్నత ప్రదర్శనను నిర్వహించారు. MLRIT మరోసారి ఆవిష్కరణ చేసి సామాజిక బాధ్యత పట్ల తన నిబద్ధతలను ప్రదర్శించింది. జనవరి 29, 30, 2026న హైదరాబాద్లో జరిగిన తెలంగాణ ప్రాంతీయ స్థాయి పోటీలో MLRIT బృందం మొదటి స్థానాన్ని గెలుచుకుంది. వారి వినూత్న ప్రాజెక్టు బోర్వెల్ రెస్క్యూ బ్యాట్ కోసం 30,000 రూపాయలు నగదు బహుమతిని అందుకుంది. ఈ విజయాన్ని సాధించి బృందం ఫిబ్రవరి 11, 12, 2026న బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి ఫైనల్స్ కు చేరుకుంది. అక్కడ అద్భుత ప్రదర్శనతో వాలీబాల్ జాతీయ స్థాయిలో 3వ స్థానాన్ని, మరో 30,000 రూపాయల నగదు బహుమతిని పొందారు. దేశవ్యాప్తంగా దాదాపు 1000 రిజిస్ట్రేషన్ల నుండి ఎంపిక చేయబడిన 48 షార్ట్ లిస్ట్ చేసిన ప్రాజెక్టులలో అగ్ర విజేతలలో ఒకటిగా నిలిచారు. ఈ పోటీని శాంసంగ్ సెమీ కండక్టర్ ఇండియా రీసెర్చ్ తో సహా స్పాన్సర్ చేస్తోంది. అవార్డు గెలుచుకున్న ప్రాజెక్టు 100 నుండి 700 అడుగుల లోతు వరకు వదిలివేయబడిన మరియు ఇరుకైన బోర్వెల్స్ లో ప్రమాదవశాత్తు పడిపోయిన పిల్లలను రక్షించడానికి రూపొందించబడిన ఒక వర్కింగ్ ప్రోటోటైప్. పరిమిత మరియు ప్రమాదకర వాతావరణాలలో సమర్థవంతంగా పనిచేయడానికి రూపొందించబడిన ఈ వ్యవస్థ క్లిష్టమైన సామాజిక సమస్యను పరిష్కరించే సురక్షితమైన, వేగవంతమైన మరియు మరింత నమ్మదగిన రెస్క్యూ మెకానిజంను అందించింది. ఈ విజయం విద్య మరియు అవుట్రీచ్ ద్వారా సామాజిక పరివర్తన యొక్క MLRIT యొక్క విస్తృత దృష్టిని ప్రతిబింబించింది. మరి రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో MLRIT తన సామాజిక బాధ్యత చొరవతో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నారు. విద్యార్థులకు మార్గదర్శకత్వం మరియు రాష్ట్ర మరియు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనడానికి వీలు కల్పించారు. కళాశాల, ఇంజనీరింగ్ విద్యార్థులను పాఠశాలల్లో అవుట్రీచ్ కార్యక్రమాలను నిర్వహించడానికి చురుకుగా ప్రోత్సహించారు. ముఖ్యంగా వెనుకబడిన మరియు ప్రభుత్వ పాఠశాల నేపథ్యాల నుండి వచ్చిన పిల్లలకు శిక్షణ మరియు సాంకేతిక పరిజ్ఞానం అందించి వారిలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు మరి రాజశేఖర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక కార్యదర్శి మరి రాజశేఖర్ రెడ్డి, డైరెక్టర్ మర్రి శ్రేయారెడ్డి, ప్రిన్సిపల్ MLRIT డాక్టర్ రాధికా దేవి, HOD డాక్టర్ SVS ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే రాజకీయాల్లో ఉండాలా వద్దా ఆలోచించుకోవాలని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవేదన చెందారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఏడ్చారు. ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే రాజకీయాల్లో ఉండాలా వద్దా అని ఆలోచించుకోవాలని ఆయన ఆవేదన చెందారు. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో లాటరీలో కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని గెలుచుకుంది. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నేనేం సమాధానం చెప్పాలని ఆయన ఫీల్ అయ్యారు. మున్సిపల్ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు, పోలీస్ స్టేషన్ లో ఉంచారు. సుదీర్ఘ కాలం పాటు తొర్రూరు ఎర్రబెల్లి కనుసన్నల్లోనే ఉండేది. ఈ ఫలితం కోరుకోలేని దెబ్బతీసింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక కౌన్సిలర్ అనూహ్యంగా చివరి నిమిషంలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో సమీకరణాలన్నీ మారిపోయాయి. తన క్యాడర్ ను కాపాడుకోవడానికి ఎర్రబెల్లి క్యాంపు స్థలాలను మారుస్తూ విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ లాటరీ పద్ధతిలో కాంగ్రెస్ కౌన్సిలర్ తూనం శ్రావణ్ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.
తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16 కౌన్సిలర్ సీట్లు ఉన్నాయి. బీఆర్ఎస్ 9 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ కు 7 కౌన్సిలర్ సీట్లు వచ్చాయి. దీంతో చైర్మన్ పదవి బీఆర్ఎస్ కే దక్కాల్సి ఉంది. కానీ బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒకరు కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. దీంతో ఓట్లు చెరో 8కి చేరుకున్నాయి. ఎక్స్ అఫీషియోగా కడియం కావ్య ఓటు వేయాలనుకున్న వివాదం వల్ల ఆమె వేయలేదు. దాంతో ఫలితం టై అయింది. చివరికి లాటరీ వేస్తే అది కాంగ్రెస్ కు వెళ్ళింది. అజేయంగా ఉన్న ఎర్రబెల్లిని గత ఎన్నికల్లో 26 ఏళ్ల యశస్విని రెడ్డి ఓడించారు. ఇప్పుడు తొర్రూరు మున్సిపాలిటీలోనూ ఓడించి కన్నీరు పెట్టించారు. ఈ రాజకీయ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా ముందు బహిరంగంగానే కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అసహ్యం కలిగిస్తున్నాయని, విలువలు లేని రాజకీయాల్లో తాను కొనసాగాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. రాజ్యాంగ విరుద్ధంగా అధికార యంత్రాంగాన్ని వాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యకంగా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు. రాత్రి భవన్లు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు తాను ఏ సమాధానం చెప్పాలో అర్థం కావటం లేదని చెబుతూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. తొర్రూరులో నాకు ఇల్లు ఉన్నది, తొర్రూరులో నాకు ఆఫీస్ ఉన్నది. నేను ఎప్పుడు తొర్రూరులో పండుకుంటుంది. మొన్న తొర్రూరులో ఆఫీసులో నన్ను ఉంటానంటే కూడా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. నర్సరావుపేట తీసుకొచ్చారు. ఆడ ఝాన్సీ గారికి సిటిజన్షిప్ అమెరికాలో ఉన్నది. ఆమె ఇక్కడ ఇల్లు లేదు, ఏది లేదు, తొర్రూరులో ఆమె బాధాపు ఉన్నది. ఆమె అంటే ఎంత ఘోరం అండి. 45 ఏళ్ళ రాజకీయాలలో ఇంత మోసం, ఇంత దగ నేను ఎప్పుడు కూడా చూడలేదు. రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో కూడా ఇట్లా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎప్పుడు కూడా చేయలేదు. కానీ ఇప్పుడు ఎందుకో ప్రజాస్వామ్య విరుద్ధంగా నాకు రాజకీయాలలో ఈ కక్ష సాధింపులు చేయటం వల్ల రాజకీయాల్లో ఉండాలన్నా తప్పుకోవాలన్నా ఏంది ఇంత గోస ఏందండి? ప్రజలు నాకు పట్టం కట్టారు. సర్పంచ్ ఎన్నికలలో మెజార్టీ సీట్లు ఇచ్చారు. నేను 46,000 ఓడిపోతే నాకు 2,000 లీడ్ ఇచ్చిన సర్పంచ్ ఎన్నికలు. పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలని నన్నే గెలిపించారు. ఏదైనా మున్సిపాలిటీ కూడా మెజార్టీ వచ్చింది. ఇంత ప్రజాస్వామ్యంగా వచ్చిన దాన్ని ఇంత దౌర్జన్యంగా చేసిన నాకైతే బాధ ఉన్నది, నాకు ఏడుపు వస్తున్నది. అసలు రాజకీయాల్లో ఉండాలన్నా, రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నా అనిపిస్తుంది. నాకైతే ఇంత గోస, ఇంత ప్రజాస్వామ్య విరుద్ధంగా చేస్తుంటే ప్రజలు పాపం సంతోషంగా ఉన్నారు. కార్యకర్తలు కూడా రాత్రింబాలు కష్టపడ్డారండి. మా కార్యకర్తల కష్టం చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తుంది. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజులు బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డారు నా కోసం. నేను ఏం చెప్పాలి, ఏందైనా చెప్పాలి? ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తా అంటే రాజకీయాలలో నేను ఉండాలన్నా పోవాలన్నా నాకైతే బాధ ఉంటుంది. దయచేసి ఏంది ఈ దౌర్జన్యం? పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. కేసీఆర్ని చూస్తే పక్క అభిమానం, దహేంద్రని చూస్తే అభిమానం ప్రజలు. కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి. నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి? కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్పాలి? పాపం తెగించి పర్జన్యం. పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. కేసీఆర్ని చూస్తే పక్క అభిమానం, దహేంద్రని చూస్తే అభిమానం ప్రజలు. కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి. నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి? కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్పాలి? పాపం తెగించి పనిచేసేది ఈ రోజు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చలో సమాచార భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఎన్ఐ పిఆర్జిఐ రిజిస్ట్రేషన్ కలిగిన చిన్న మధ్య తరహా పత్రికలకు అక్రిడిషన్స్ ఇవ్వకుండా, ఎంపానల్మెంట్ చేయకుండా వివక్ష చూపుతున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆయా పత్రికల జర్నలిస్టులు హైదరాబాద్ మాసబ్ ట్యాంకులోని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇచ్చిన చలో సమాచార భవన్ పిలుపు మేరకు వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన చిన్న మధ్య తరహా పత్రికల నిర్వాహకులు, పాత్రికేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ర్యాలీగా వెళ్లిన జర్నలిస్టులు దాదాపు 2 గంటల పాటు కార్యాలయం ప్రవేశ ద్వారం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత
స్వరాష్ట్రంలో చిన్న మధ్య తరహా పత్రికల అణచివేత కొనసాగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి 44,000కు పైగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించినప్పటికీ కేవలం ఎన్పానల్మెంట్ అయిన కొన్ని పత్రికలకు ఛానళ్లకు మాత్రమే ఇస్తూ మిగతా పత్రికలకు అన్యాయం చేస్తున్నారన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్పానల్మెంట్ తో సంబంధం లేకుండా RNI గుర్తింపు ఉన్న అన్ని పత్రికలకు ఆయా పత్రికల సర్క్యులేషన్ ఆధారంగా జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇచ్చేవారని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ పద్ధతిని తుంగలో తొక్కి పత్రికలకు ఎన్పానల్ ముసుగు తొడిగి నిబంధనల పేరుతో చిన్న మధ్య తరహా పత్రికలను పాతాళానికి తొక్కారని మామిడి సోమయ్య ధ్వజమెత్తారు. తెలంగాణ స్వరాష్ట్రంలోనే చిన్న మధ్య తరహా పత్రికలకు వాటిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి ప్రభుత్వం జర్నలిస్టులకు చేసిన అన్యాయంపై ఆనాడు గొంతెత్తిన ఈనాటి పాలకులు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా అనేక పత్రికలను ఎన్పానల్మెంట్ చేయకుండా జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జర్నలిస్టులందరికీ సరైన న్యాయం చేస్తామని నమ్మబలికిన పాలకులు మీడియా అక్రిడేషన్ల విషయంలోనే వివక్ష చూపుతూ చిన్న మధ్య తరహా పత్రికలకు అన్యాయం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన RNI, PRGI గుర్తింపు ఉన్న పత్రికలను ఎన్పానల్ చేయకుండా 2 ఏళ్లుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కనీసం అక్రిడేషన్స్ ఇవ్వకుండా అణచివేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఆర్థిక సహాయం అందించిన మాదాసు శ్రీనివాస్. ప్రజానాయకుడు, మనసున్న మహానేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 72వ జన్మదినం సందర్భంగా గజ్వేల్ పట్టణంలో ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాస్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా నల్లబాగు కేసరి హనుమాన్ దేవాలయంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెండే మధు మరియు బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పాటు మరింత ప్రజాసేవలో ముందుకు వెళ్లాలని ఆశీర్వదించాలని ప్రార్థించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు చేపట్టారు. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందనా రవి, వైస్ చైర్మన్ కళ్యాణ్ కార్ నరసింగరావు పాలకవర్గం ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఆ తర్వాత మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామానికి చెందిన సల్లూరి మహేష్ సన్నాఫ్ రామయ్య నిరుపేద కుటుంబానికి చెందిన వారు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సందర్భంగా హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 72,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని బంగ్లా వెంకటాపూర్లోని ఇంటికి వెళ్లి ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ నేతృత్వంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గజ్వేల్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డిల చేతుల మీదుగా అందజేశారు. కేసీఆర్ గారి 72వ జన్మదినాన్ని పురస్కరించుకొని గతంలో ఎలాగైతే వారి బర్త్డే సందర్భంగా మాదాడు శ్రీని గారి నాయకత్వంలో పార్టీ సహకారంతో పోయినసారి కానీ గతంలో కానీ నిరుపేద కుటుంబాలు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతుందో, ఆర్థికంగా ఇబ్బందులు అందరూ దాన్ని పురస్కరించుకొని ఈ బంగ్లెంకటాపూర్ గ్రామంలో రామయ్య కొడుకు మహేష్ అనే అబ్బాయికి కిడ్నీస్ అనారోగ్యంగా ఉండడం వల్ల ఆపరేషన్ జరిగింది. దాన్ని పురస్కరించుకొని వృతాభక్తిగా మాదాడు శ్రీనివాస్ గారు కానీ పార్టీ క్యాడర్ కానీ ఈరోజు బంగ్లెంకటాపూర్లో వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం. ఈరోజు వారి కుమారుడు త్వరగా కోలుకొని ఆయురారోగ్యాలతో ఉండి ఈ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా నిలవాలని మేమంతా కోరుకుంటున్నాం. ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాం. అలాగే యావత్ తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని వారు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండి మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి గత పాలన ఎలాగైతే 10 ఏళ్ళు అందించారో అలా ఉండాలని ఈరోజు యావత్ తెలంగాణలో ప్రజలందరూ కూడా పూజలు చేయడం జరిగింది. ఇది ఈ సందర్భంగా మేము కూడా ఈ రామయ్య కుటుంబాన్ని, మహేష్ కుటుంబాన్ని కూడా ఆ భగవంతుడు ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రదాత, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 72వ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా బంగ్లా వెంకటాపూర్లో ఒక నిరుపేద చాగల్ కుటుంబానికి చెందినటువంటి సల్లూరి రాములు గారి కుమారుడు మహేష్
కిడ్నీలు దెబ్బతిని అనారోగ్యం పాల్గొవడం జరిగింది. కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసినటువంటి ఈ కుటుంబానికి ఎంతో కొంత చేదోడుగా ఉండాలని కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఇవాళ కొంత 72 జన్మదినం సందర్భంగా 72,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. భగవంతుడు ఆ మహేష్కు సంపూర్ణమైన ఆయురారోగ్యాన్ని ప్రసాదించి తిరిగి ఇవాళ మన మధ్య కలవాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ పేద కుటుంబం యొక్క ఆశీస్సులు కూడా కేసీఆర్ గారి మీద ఉండి కేసీఆర్ గారు కూడా నిండైనటువంటి ఆయురారోగ్యంతో ఇవాళ మరోసారి రాజ్యాన్ని ప్రసాదించాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ, అదేవిధంగా ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది. ఇవాళ కేసరి హనుమాన్ టెంపుల్లో కేక్ కటింగ్ కార్యక్రమం, ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం, మున్సిపాలిటీలో చైర్మన్ గారి ఆధ్వర్యంలో, పాలకవర్గం ఆధ్వర్యంలో అక్కడ కేక్ కటింగ్ కానీ, పెద్దలు ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హాస్పిటల్లో పండ్ల పంపిణీ కానీ ఇట్లాంటి అనేక సేవా కార్యక్రమాల్ని ఇవాళ చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళకి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేసినాడో, ఎంత కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాడో, ఈ 2 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం వెనక్కి నడిచేటువంటి పరిస్థితులు, తిరిగి పాత రోజులను గుర్తు చేసేటువంటి పరిపాలన కొనసాగుతూ ఉన్నది. మరోసారి ప్రజలందరూ కూడా తమ నిండైనటువంటి ఆశీర్వాదాన్ని కేసీఆర్కి ఇచ్చి కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలంటే కోరికతోటి ప్రజలందరూ కూడా ఇవాళ ఆయన జన్మదినం సందర్భంగా ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం, ప్రత్యేకంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి ఆయన నిండైనటువంటి మనసుతో ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా రాబోయే కాలం కేసీఆర్ గారిదే, రాబోయే కాలం వాళ్ళ తెలంగాణ ప్రజలదే. తప్పకుండా కేసీఆర్ గారు మరోసారి ముఖ్యమంత్రి అయి మేయర్ మహంకాళి స్వామిని శాలువా కప్పి ఘనంగా సన్మానించిన ఎస్సీ ఎస్టీ జిల్లా మాజీ కమిటీ సభ్యుడు లింగమూర్తి మాదిగ. గోదావరికని నగర మేయర్ స్వగృహంలో నీ మంచితనం వల్లనే మిమ్మల్ని విజయం వరకు నడిపించింది. నగర మేయర్గా 5 సంవత్సరాలు పనిచేసి ఒక వార్డులో కార్పొరేటర్గా గెలవలేకపోయారంటే మన ఎస్సీల పనితనం ఎలా ఉందో అర్థమవుతుంది. ఎస్సీ వాళ్లకు పరిపాలన పగ్గాలిస్తే ఇంత మంచిగా పాలిస్తారనే విధంగా రామకుండాన్ని అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని మేయర్ మహంకాళి స్వామికి మిఠాయి తినిపించి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు ఎస్సీ ఎస్టీ జిల్లా మాజీ కమిటీ సభ్యుడు కొంకటి లింగమూర్తి మాదిగ. ఈ సందర్భంగా ఆయనకు పరిపాలనలో తగిన మార్పులు తీసుకురావాలని, అభివృద్ధి పదంలో నడిపించాలని సూచించారు. మాదిగ బిడ్డ, గోదావరికని సుపరిచితుడు, జాతి కోసం పాటుపడే వ్యక్తి కాబట్టి ఇంతకు ముందు ఎందరో మా మాదిగ జాతి బిడ్డలు, ఎస్సీ బిడ్డలు ఈ రామగుండాన్ని పాలించారు. కానీ వాళ్లకు ఎలాంటి గుర్తింపు ఉందో ప్రజల్లో మీ అందరికీ తెలుసు. కాబట్టి రేపు రామగుండం ఎస్సీ వస్తే అన్నకు ఇంకా ముందు పెద్ద పెద్ద పదవులు రావాలని, మన జాతి బిడ్డల కోసం కష్టపడుతూ పనిచేయాలని ఇప్పటికే కొంతమంది నాయకులు ఎస్సీ వాళ్ళు వచ్చిన తర్వాత మన బిడ్డలు వస్తే కొంచెం దూరంలో కూర్చుండబెట్టి వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు. అలాగే నేను అందరికీ ఇవ్వమని అంటున్నా, అట్లనే మన వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలని నేను కోరుకుంటూ, నా పేరు కొంకటి లింగమూర్తి, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ ఎస్సీ ఎస్టీ జిల్లా మాజీ కమిటీ సభ్యుని. ఆల్ ద బెస్ట్ మంకాలన్న, ఆల్ ద బెస్ట్. వార్తల్లో చిన్న విరామం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.
స్వాగతం. గోదావరి ఖనిలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. రైతు బంధుతో దేశానికి దారి చూపిన రైతు బాంధవుడు కేసీఆర్ అని తెలియజేశారు. పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహానేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని రామగుండం నియోజకవర్గం గోదావరికని ప్రధాన చౌరస్తాలో మంగళవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాళ్ల హరీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర సంకల్పమే దీక్షగా స్వాభిమానాన్ని శ్వాసగా మార్చిన ఉద్యమ మహానేత స్వరాష్ట్ర సాధకుడు పేదల భవిష్యత్తుకు బాటలు వేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం ఆనందదాయకమన్నారు. పేదల పక్షపాతిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వ్యవసాయం దండగా అన్న వారి కళ్ళు తెరిపించి రైతు బంధు పేరుతో దేశానికే దిశ చూపిన మహానాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. రైతుల కన్నీళ్లు తుడిచి రైతు బాంధవుడిగా ఇప్పటికీ రైతుల గుండెల్లో కొలువైన ఉద్యమ నాయకుడు కేసీఆర్ కొరకు ప్రజానికం ఎదురుచూస్తుందన్నారు. స్వరాష్ట్ర సంకల్పమే ధ్యేయంగా ఉద్యమాన్ని రచించి తెలంగాణ సాధించి ప్రజల గుండెల్లో తెలంగాణ బాపుగా చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. రామగుండం నియోజకవర్గం పేద ప్రజల పక్షాన కేసీఆర్ బాపుకు వ్యాళ్ల హరీష్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు మాదాసి రామ్మూర్తి, వడ్డెపల్లి శంకర్, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జాహిద్ పాషా, మాజీ కోఆప్షన్ తస్లిం భాను, మాజీ కార్పొరేటర్లు బొబ్బిలి సతీష్, ఐతా శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవలే ముగిసినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందినటువంటి 60 మంది కార్పొరేటర్ సభ్యులకు మరియు నిన్ననే ఎన్నికైనటువంటి నూతన మేయర్ మాంకాళి స్వామి గారికి, డిప్యూటీ మేయర్ పాత్పల్లి ఎల్లన్న గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ స్వాప్నికులు, తెలంగాణ సాధకులు, తెలంగాణ జాతిపిత, ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడి యొక్క గుండె చప్పుడైనటువంటి మహాత్ముడు తెలంగాణ బాపు కేసీఆర్ గారి 72వ జన్మదినం సందర్భంగా ఇదే రామగుండం నియోజకవర్గం గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఈరోజు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కేసీఆర్ గారు 14 ఏళ్ళు అవిశ్రాంతంగా కొట్లాడి సాధించినటువంటి తెలంగాణని 10 ఏళ్లలో బంగారు తెలంగాణమయం చేసి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గపు ప్రజల్ని, ముఖ్యంగా రైతులను, మహిళలను, వృద్ధులను, నిరుద్యోగులను మూలుగు అటవీ కళాశాల 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మూలుగు అటవీ కళాశాల అరణ్య కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ. మూలుగు అటవీ కళాశాల అరణ్య కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ కళాశాల ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున నిర్వహిస్తున్న కార్యక్రమంలో కొండా సురేఖ మాట్లాడారు. మేము పొలిటికల్ వాళ్ళం, వేలుముద్ర వాళ్ళు కూడా ముఖ్యమంత్రి అవుతారు, కానీ ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలంటే కష్టం, ఎంత శ్రమ పడితే ఆ స్టేజ్కు వస్తారో అని పేర్కొన్నారు. అంత కష్టపడి చదువుకున్న వాళ్ళు మా ముందు నిల్చొని మేము చెప్పింది వాళ్ళు వినాలి. రాజ్యాంగం రాసింది మనం ఏం చేయలేం. నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని మీకు చెప్తున్నా. మాకు చదువు రాదు, సబ్జెక్టు తెలియదు, ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్నట్లుగా తిట్టేస్తాం. రూల్స్ ఒప్పుకోపోవచ్చు, దానివల్ల చేయకపోవచ్చు, కొంతమంది రూల్ పొజిషన్ ఉన్నా చేయకపోవచ్చు. అట్లాంటి వాళ్ళను మనం అనడం తప్పులేదు. మా నాన్న ఇంజనీరింగ్ అధికారిగా ఉన్నప్పుడు రోడ్డు కాంట్రాక్టర్లు బిల్లుల కోసం చాలా మంది తిట్టేవాళ్ళు. ఆ అధికారుల బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే అధికారులంటే నాకు చాలా గౌరవం. అటవీ కళాశాల విద్యార్థుల డిసిప్లిన్ చక్కగా ఉంది. చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వ విభాగంలో ఉండటం సంతోషించదగ్గ విషయం. కళాశాల ఇంత చక్కగా అభివృద్ధి చెందడానికి డీన్లు ఎన్నో ఛాలెంజెస్ ను సాధించారు. చదివిన చదువుకు సార్థకత పొందేలా ప్రతి విద్యార్థి చదవాలి. గర్వం అనేది విద్యార్థుల్లో ఎప్పుడూ రావద్దు. గృహిణి నుండి నేను 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా అయ్యాను. హౌస్ వైఫ్ నుండి మంత్రిగా ఎదిగాను. నేను చనిపోయేటప్పుడు మంత్రిగా ఉంటానో లేదో తెలియదు. అలాంటిది మధ్యలో వచ్చిన పదవులతో రిజర్వేషన్ల కోసం విద్యార్థులు ఆలోచించవద్దు. గొప్పగా చదివి ఎదగాలి. మా వరంగల్ మున్సిపల్, హన్మకొండ, వరంగల్ కలెక్టర్ మహిళలే.
కమిషనర్, మేయర్, ఇద్దరు మంత్రులం, జిల్లా అధికారులందరూ మహిళలమే. కాబట్టి మహిళల పవర్ చూపించాలి. ర్యాంకులలో కూడా మహిళా శక్తి చూపించుకోవాలి. అబ్బాయిలు ఉప్పర్ మీటింగులు పెట్టుకుంటారు తప్ప ర్యాంకుల్లో ఉండరు. కళాశాల సమస్యల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తాం. మిమ్మల్ని చూస్తే కాలేజీ రోజులు గుర్తుకు వస్తున్నాయి. మేము సార్ల దగ్గర పైసలు తీసుకొని సినిమాలకు వెళ్లేవాళ్ళం. మాది లవ్ మ్యారేజ్, కానీ లవ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, కానీ నేను లవ్ మ్యారేజ్ ను ఎంకరేజ్ చేయను. అప్పటి రోజులు నేడు వేరు. మీ తల్లిదండ్రులను బాధ పెట్టొద్దు. విద్యార్థులు మంచి నిర్ణయంతో భవిష్యత్తును ఎంచుకోవాలి. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు, స్వాగతించినందుకు కృతజ్ఞతలు. బోడుప్పల్ జిహెచ్ఎంసీ సర్కిల్లో ఘనంగా పుట్టినరోజు జరుపుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ జీహెచ్ఎంసీ సర్కిల్లో గొప్పగా పుట్టినరోజును జరుపుకున్నారు మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి. ప్రతాప్ సింగారంలోని తన సొంత నివాసంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి తన పుట్టినరోజు కార్యక్రమాన్ని గొప్పగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు బోడుప్పల్ సర్కిల్ కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు, ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి, నరేష్ పాల్గొని సుధీర్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. దౌలతాబాద్ మండలంలో పీఎం కిసాన్ పై TR9 టీవీలో ప్రసారం చేసిన వార్తకు స్పందించిన దుబ్బాక ఏడీఏ మల్లయ్య పథకంపై అవగాహన సదస్సు నిర్వహిస్తామని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలో పీఎం కిసాన్ పథకంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దుబ్బాక ఏడీఏ మల్లయ్య తెలిపారు. మండల కేంద్రంలోని సూరంపల్లి గ్రామానికి చెందిన బాధ్యుడు కెంబసారి మల్లేశం సమస్యపై TR9 టీవీ వార్తకు స్పందిస్తూ ప్రతిరోజు ఒక గ్రామాన్ని ప్రత్యేకంగా సందర్శించి పీఎం కిసాన్ పథకంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఏవో సాయి కిరణ్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి గ్రామం నుండి 20 నుంచి 30 మంది రైతులు పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అదేవిధంగా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను కలుపుకొని గ్రామ స్థాయిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పీఎం కిసాన్ పథకానికి అర్హులైన ప్రతి రైతు లబ్ధి పొందేలా కృషి చేస్తామని తెలిపారు. రైతు వేదికలో జరిగిన సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. రైతుల్లో పథకంపై అవగాహన రూపొందించడంతో పాటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇందిరా పార్క్ వద్ద KGKS రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష భారీ ఎత్తున నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని ఇందిరా పార్క్ వద్ద KGKS రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరాహార దీక్ష భారీ ఎత్తున సాగింది. కల్లుగీత వృత్తిదారుల ఆత్మ గౌరవం, పెండింగ్ ఎక్స్గ్రేషియా, జీవనోపాధి పరిరక్షణ, సంక్షేమ హక్కుల సాధన కోసం ఈ దీక్ష చేపట్టినట్లు సంఘ నాయకులు ప్రకటించారు. తెల్లవారుజాము నుండే రాష్ట్రం నలుమూలల నుండి గీత కార్మికులు, గౌడ సంఘాల ప్రతినిధులు, యువజన నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకొని ఉద్యమానికి మద్దతు తెలిపారు. KGKS రాష్ట్ర అధ్యక్షులు MV రమణయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మరియు రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ నిరాహార దీక్ష ప్రారంభమైంది. దీక్షా శిబిరం వద్ద గీత వృత్తిదారుల సమస్యలను ప్రతిబింబించే ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించగా గీత కార్మికులకు న్యాయం చేయాలి, తాటి చెట్ల పరిరక్షణకు చట్టబద్ధ హామీ ఇవ్వాలి, ప్రమాద బీమా అమలు చేయాలి వంటి నినాదాలు మారుమోగాయి. గౌరవ అతిథిగా హాజరైన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దీక్షా శిబిరాన్ని సందర్శించి దీక్షలో కూర్చున్న నాయకులకు పూలమాలలు వేసి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ గీత వృత్తి తెలంగాణ సాంప్రదాయ వృత్తులలో ఒక ముఖ్యమైన వృత్తి అని పేర్కొన్నారు. ఈ వృత్తి ఆధారంగా వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయని, వారి సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. గీత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ బలోపేతం చేయాలని, గీత వృత్తికి 5,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ప్రమాద మరణాలకు కనీసం 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని సూచించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.